వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఈరోజు వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విజువల్స్ నిజంగానే లెవిథన్ క్రియేట్ చేద్దా కాదా అని చెప్పబోతున్నా. అలాగే ఇది నిజంగానే బ్రతికి ఉందా, ఒకవేళ లేస్తే ప్రళయం వస్తుందా అని కూడా చెప్పబోతున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ బీవీ ఫ్యాక్ట్స్. లెవిథన్ గురించి రీసెంట్గా ఒక పెద్ద క్రియేచర్ క్యాప్చర్ అయిందని చెప్తున్నారు. దీనిని చూసి ప్రతి ఒక్కరూ ద గ్రేట్ జైంట్తో కంపేర్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎలాంటి క్రియేచర్, దీనికి హిస్టరీ ఏంటి, దీని కనుక సీలో నుంచి బయటకు వస్తే ఈ వరల్డ్కి డేంజర్ సైన్స్ వచ్చినట్టేనా, ఇలాంటివి విషయాలన్నిటినో తెలుసుకుందాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. దీని ఎబిలిటీస్ అండ్ పవర్స్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వీటి స్ట్రెంగ్త్ గోస్ట్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీటి ఎలాంటి ఇంజూర్ అయినా, డ్యామేజ్ అయినా చివరికి హెల్త్ అండ్ బాడీ 2 పార్ట్స్గా డివైడ్ చేసినా కానీ ఇది మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్లోకి తిరిగి రాగలిగే పవర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. అలాగే ఒక పర్సన్ అపియర్ చూసి కాపీ చేసుకొని షేప్ షిఫ్టింగ్ కూడా చేయగలవు. అంటే ఒక హ్యూమన్ లాగా చేంజ్ అయ్యే ఎబిలిటీ కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ దీని బ్లడ్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ బ్లడ్ని యూజ్ చేసి ఎలాంటి క్రియేచర్ని అయినా నిమిషాలలో చంపగలవు అంట. సాల్మాన్ అనే ఒక బుక్లో దీనికి 2 హెడ్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంత పెద్ద క్రియేచర్ ఎలా క్రియేట్ అయిందని మీకు డౌట్ రావచ్చు. ఇది క్రియేట్ చేసింది కూడా ఒక గాడ్. దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. ఉమెన్స్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ జైంట్ క్రియేచర్ని క్రియేట్ చేశారు. గరుడని చంపడానికి ఒక రాఖీని పుట్టించాం. ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా? మా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు. వీటికి ఉన్న షార్ట్ టీత్తో బైట్ చేస్తే ఎక్స్ట్రీమ్గా పాయిజన్ స్ప్రెడ్ అయి మనుషులు చనిపోతారంట. కొంతకాలం వరకు దేవుడు చెప్పినట్టుగానే ఫాలో అయ్యింది. కానీ పెద్దలు చెప్పినట్టు పాముకి పాలు పోసి పెంచితే మనల్ని కాటేసినట్టు దీని బిహేవియర్లో కూడా చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దానిని గాడ్స్ కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఆ టైంలోనే గాడ్స్ అందరూ కలిసి లెవిథన్ని కంట్రోల్ చేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం దానికి షాక్ కరెంట్ ఇస్తారు. ఆ షాక్ కరెంట్కి కదలకుండా పడిపోతుంది. ఆ టైంలోనే గాడ్ క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ చైన్ని దాని నెక్కి కట్టేస్తారు. ఆ క్రియేచర్ని ఓషియన్లోనే డీపెస్ట్ పార్ట్కి తీసుకువెళ్ళి అక్కడ చైన్తో బందీ చేశారు. అప్పటి నుంచి అంతా బాగుంది అని చెప్తున్నారు. ఇది దీని స్టోరీ. కానీ ఇప్పుడు ఏమని అంటున్నారంటే మళ్ళీ హ్యూమన్స్ ఇల్లీగల్ వర్క్స్ చేస్తున్నారని, అందుకే అది నిద్ర లేచింది అంటున్నారు. కానీ ఇలాంటిది ఏమీ లేదు. కానీ లెవిథన్ ఉండొచ్చు అని మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ vote for me. Thank you.